హాయ్ అండి అందరికీ. ఈరోజు ఈ వీడియో తీయడానికి రీజన్ వచ్చేసి, నేను చేసిన మిస్టేకే మీరెవ్వరూ చేయకుండా ఉండాలని చెప్పి ఈ వీడియో చేశానండి. సో, నేను ఏం మిస్టేక్ చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నాకు యూట్యూబ్ నుంచి ఒక కంటెంట్ రిమూవ్ చేయమని చెప్పి నాకు మెయిల్ అయితే వచ్చిందండి. సో, అది కూడా జనవరి 16థ్ ఆ టైంకి అనుకుంటా నేను ఆ వీడియో అప్లోడ్ చేసింది. సో, అది కూడా కోడిపందాల గురించండి. సో, కోడిపందాలు చూసారా అని టైటిల్ పెట్టి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. యాక్చువల్‌గా అది పెట్టింది జాన్ 16థ్ నైట్ పెట్టానండి. సో, ఆ వీడియోని పెట్టిన 1 అవర్‌లోనే అది తీసేయాలని చెప్పి నాకు మెయిల్ వచ్చింది. నేను ఒకసారి చెక్ చేసి దాన్ని రిమూవ్ అయితే చేసేసాను. సో, ఫైనల్‌గా నేను ఆ వీడియో అయితే డిలీట్ చేసేసానండి. సో, డిలీట్ చేసేసాక నేను డాష్‌బోర్డ్‌లో ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే నాకు ఇంకా ఆ వార్నింగ్ మెసేజ్ అన్నది తీయలేదు. సో, ఎందుకు తీయలేదా అనుకున్నాను. సరే ఇప్పుడే కదా డిలీట్ చేశాను. సో, అది పోతుంది తర్వాత అనుకున్నాను. ఎందుకంటే నాకు కూడా అంత ఐడియా లేదప్పుడండి. సో, సరే అని చెప్పి అలా వదిలేస్తే నేను కొంచెం సంక్రాంతి అంతా అయ్యాక నేను ఊరెళ్ళాను కదండీ! సో, నేను అక్కడి నుంచి వచ్చే వరకు ఇంక నేను అసలా పట్టించుకోలేదనమాట. సో, అదే పోతుందిలే అని చెప్పి. బట్ అప్పటినుంచి నా వ్యూస్ అన్నవి బాగా డౌన్ అయిపోయినాయండి. సో, స్ట్రైక్ అయితే పడలేదు గానీ, నా ఛానల్ మీద చాలా ఎఫెక్ట్ అయితే చూపిచ్చింది. పైగా స్టార్టప్ ఛానల్ కదండీ! అసలే కొంచెం కొంచెం గ్రో అవుతుంది. సో, అలాంటి టైంలో ఇలాంటి స్ట్రైక్స్ పడితే ఛానల్ అన్నది అక్కడే ఆగిపోతుందండి. గ్రోత్ అన్నది ఉండదు అని అనిపిచ్చింది నాకు ఫస్ట్ టైం ఈ స్ట్రైక్స్ గురించి తెలిసాక. సో, మనకి ఫస్ట్ అయితే ఈ వార్నింగ్ మెసేజ్‌తోనే ఆపేశారు. యాక్చువల్‌గా మనకి స్ట్రైక్స్ పడితే ఛానల్ అన్నది మొత్తానికి బ్లాక్ చేసేస్తారంట యూట్యూబ్ వాళ్ళు. సో, ఇలా వార్నింగ్ ఇచ్చినప్పుడే మనం ఇలాంటి కంటెంట్స్ ఆపకపోతే గనక 1 ఆర్ 2 టైమ్స్ మనకి స్ట్రైక్స్ పడతాయండి. సో, అయినా సరే అలాంటిది రిపీట్ అయితే గనక మన ఛానల్‌ని ఇంకా బ్లాక్ చేసేస్తారు. సో, మనకి మన నుంచి వచ్చే కంటెంట్ ఏది కూడా బయట యూట్యూబ్‌లో అన్నది రాదు సోషల్ మీడియాలో. సో, ఓన్లీ అన్‌లిస్ట్ చేసేస్తారు. మనం ఎన్ని వీడియోలైనా అప్లోడ్ చేయనివ్వండి. సో, కాబట్టి మనకి ఇలా స్ట్రైక్స్ రాకుండా చూసుకోవాలండి. అది కూడా స్టార్టప్ ఛానల్ అయితే చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. సో, ఇలా వార్నింగ్ నోటిఫికేషన్ వచ్చి అది ఎలా తీయాలో మీకు అర్థం కాకపోతే గనక ఈ వీడియోలో చూసినట్టుగా చేయొచ్చండి. సో, నేను చేస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే డాష్‌బోర్డ్ మీద ఉన్న వార్నింగ్ అని ఇచ్చారు కదండీ నోటిఫికేషన్, దాని మీద క్లిక్ చేశాను. సో, దాని మీద క్లిక్ చేస్తే టేక్ యాక్షన్ అని చెప్పి ఇచ్చింది. సో, నేను టేక్ యాక్షన్ అనే దాని మీద క్లిక్ చేశాను. సో, క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ యూట్యూబ్ వాడు మీకు ట్రైనింగ్ ఇస్తాము. సో, ట్రైనింగ్‌లో 7 క్వెషన్స్ ఉంటాయి. అవి ఆన్సర్ చేసి కంప్లీట్ చేస్తే ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక వితిన్ 90 డేస్‌లో మీకిచ్చిన వార్నింగ్ నోటిఫికేషన్ తీసేస్తాము అని ఉంటుందండి. సో, మనం యూట్యూబ్ వాడిచ్చిన 7 క్వెషన్స్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ చేసి మనం ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తే మనకి వితిన్ 90 డేస్‌లో ఆ నోటిఫికేషన్ అన్నది రిమూవ్ అయిపోతుంది. సో, చూడండి. బట్ మనకి చాలా ఈజీ అండి. 7 క్వెషన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే క్లియర్‌గా చదివి ఆన్సర్ చేయండి. ఒకవేళ అది మిస్టేక్ అయినా సరే యూట్యూబ్ వాడు మనకి మళ్ళీ సెకండ్ ఆప్షన్ అన్నది ఇస్తాడు. చూడండి అక్కడ ట్రై అగైన్ అని ఇచ్చాడు. సో, నేను ఫస్ట్ అయితే రాంగ్ పెట్టాను ఆప్షను. సో, వెంటనే నాకు వాడు ట్రై అగైన్ అని ఇచ్చాడు. నేను మిస్టేక్ చేశానని చెప్పి. సో, ట్రై అగైన్ అని చెప్పినప్పుడు మళ్ళీ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మనకు ఆటోమేటిక్‌గా ఒక ఆప్షన్ రాంగ్ అయితే సెకండ్ ఆప్షన్ అన్నది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందండి. సో, బై మిస్టేక్ మీరేమన్నా రాంగ్ చేసినా యూట్యూబ్ వాడు మనకి సెకండ్ ఛాన్స్ అన్నది కంపల్సరీ ఇస్తాడు. ప్రతి క్వెషన్‌కి ఇస్తున్నాడండి. సో, మీరేం టెన్షన్ పడకుండా కూల్‌గా ఆన్సర్ చేయొచ్చు. సో, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయాక మనకి వితిన్ 90 డేస్‌లో రిమూవ్ చేస్తారని చెప్పి మనకక్కడ నోటీస్ అయితే ఇస్తాడు. లాస్ట్‌లో నేనైతే కంప్లీట్ చేసేసానండి. సో, ఇదిగో చూడండి ఇచ్చాడు. నాకు 16థ్ మే 2025 కల్లా నాకు ఆ నోటిఫికేషన్ అన్నది రిమూవ్ అయిపోతుంది అని చెప్పాడు. బట్ ఈలోపు గనక అలాంటి కంటెంట్ నేను పెడితే సో, సెకండ్ పాయింట్ వచ్చేసి నేను ఈ మే 16థ్ లోపు గనక ఏదైనా సేమ్ ఎలాంటి వీడియో గనక అప్లోడ్ చేస్తే నాకు ఖచ్చితంగా స్ట్రైక్ అయితే పడుతుంది అని చెప్పి పెట్టాడు.
సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఒకవేళ గనక ఇన్ కేస్ ఈ 16th తర్వాత ఏదైనా ఇలాంటి వీడియో గనక కంటెంట్ పెడితే మనకి మళ్ళీ సెకండ్ వార్నింగ్ అయితే ఇస్తారు. సో ఇచ్చాక కూడా మనకి అందులో సేమ్ ట్రైనింగ్ పీరియడ్ తీసుకుని మళ్ళీ అది రిమూవ్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పి అయితే చెప్తున్నాడు యూట్యూబ్ వాడు. సో జాగ్రత్తగా చదివి అన్నీ ఆన్సర్ చేసి మీరు నేర్చుకుని చేయండి ఫ్రెండ్స్. ఏదో వాడు ఆప్షన్ ఇస్తున్నాడు కదా అని చెప్పి ఎస్, నో అని పెట్టకండి. సో మనకు కూడా అర్థమవుతుంది ఆ క్వశ్చన్స్ చదువుకుంటూ ఆన్సర్ చేస్తే. సో ఫైనల్‌గా నేను మధు అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానండి. సో మధు అన్న ఛానల్ చూసే నేను ఇదంతా నేర్చుకొని చేసుకున్నాను. సో మధు టెక్ ఛానల్‌కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. సో మీకు ఏ డౌట్ ఉన్నా మధు అన్న ఛానల్‌కెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో ఫైనల్‌గా నా వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.